ఇంతకు ముందు అయితే ఎక్కడో కానీ కార్లు ఉండేవి, మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంటికి ఒక కారు కొంటున్నారు, కరెక్టా? కరెక్టే, ఇంటికి ఒక కారు కాదు 2-3 కార్లు కొంటున్నారు. సో అలాంటప్పుడు పొల్యూషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే పొల్యూషన్ కూడా చాలా పెరిగిపోయింది. అండ్ పొల్యూషన్ అవ్వకుండా ఉండడానికి ఈవీ కార్స్ కానీ ఈవీ బైక్స్ కానీ వస్తున్నాయి. సో వాటి ఫ్యూచర్ ఎలా ఉంది అండ్ వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఈవీ కార్స్ కూడా పొల్యూషన్ రాకోకుండా చాలా యూస్ఫుల్లే. బట్ కమింగ్ టు ద బ్యాటరీస్, ఆ సెగ్మెంట్ మాట్లాడితే పొల్యూషన్ హెవీగా ఉంటుంది. బట్ సిటీ వైజ్గా ఈవీ కార్స్ వాడి మనం గ్రీన్ సిటీగా చేసుకోవడానికి ఈవీ కార్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో బ్యాటరీ ఏంటంటారు, అంటే బ్యాటరీ లైఫ్ తక్కువ ఉంటుందంటారా? బ్యాటరీ లైఫ్ అని కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక బ్యాటరీ తయారు చేయాలంటే లిథియం ఎగ్జాస్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, ఒక 100 కార్స్ కాల్ చేస్తే ఎంత పొల్యూషన్ వస్తుందో అంత పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనము ఏమనుకుంటున్నాం, ఈవీ కార్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అనుకుంటున్నాం తప్ప కమింగ్ టు ద బ్యాటరీ అది చేయడానికి ఆ పొల్యూషన్ అనేది హ్యూజ్. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిటీలో ఈవీ కార్ ఇస్ ద బెస్ట్. బ్యాటరీ పరంగా పోతే ఈవీ కార్ని కూడా కొంచెం మనం ఇలా చూసుకోవాల్సి వస్తుంది. చాలా షోరూమ్స్, చాలా కంపెనీస్ కూడా బ్యాటరీ గురించి చెప్పవు. సో దానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా బ్యాటరీస్ గురించి చాలా కంపెనీస్ ఎవ్వరు చెప్పట్లేదు. నేను అది తెలుసుకోవడానికి టాటాకి ఫోన్ చేశాను, మహేంద్రాకి ఫోన్ చేశాను, హుండాయికి ఫోన్ చేశాను, బీవైడీకి ఫోన్ చేశాను, ఎవ్రీవేర్ ఐ కాల్డ్. బ్యాటరీ అంటే నిజంగా చెప్తున్నా, అక్కడ అమ్మే వాళ్ళకు కూడా బ్యాటరీ ఎంత ఉందో నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఏం కాదు సార్ మీకు అంత బ్యాటరీ ఏమి కాదు, చాలా లైఫ్ వస్తుంది. బ్యాటరీ చేంజ్ చేసుకోవాలంటే ఎంత, అది కూడా చెప్తే పీపుల్ విల్ బీ ప్రిపేర్డ్ కదా. ఏమన్నా సపోజ్ ఒకవేళ బ్యాటరీ పోదు అనుకోండి, ఒకవేళ పోతే ఆ ప్రైస్ తెలిస్తే ఈ బ్యాటరీ కార్ నేను కొనాలా వద్దా అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. అది ఎందుకు రివీల్ చేయట్లేదు ఇప్పుడు అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చే సెగ్మెంట్స్లో ఈ కంపెనీకి పోయి టాటాకి కానీ ఎక్కడైనా పోయి బ్యాటరీ ఎంత బాబు అంటే 60% ఆఫ్ యువర్ కార్ కాస్ట్, 50% ఆఫ్ యువర్ కార్ కాస్ట్ అని చెప్తే ద కస్టమర్స్ విల్ రెడీ టు బై ఈవీ ఆర్ నాట్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండే వెహికల్స్ ఏంటి, అంటే ఏ కంపెనీ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు టెస్లాకి కూడా బ్యాటరీ ఇచ్చేది బీవైడీ ఇస్తుంది. సేమ్ బ్యాటరీ మహేంద్రాలో కూడా బీవైడీ వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి ఆ బ్యాటరీ యొక్క లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. బట్ 8 years వ్యారంటీ కూడా ఇస్తున్నారు, 180,000 kilometers వ్యారంటీ కూడా ఇస్తున్నారు. కాబట్టి అంత ఈజీగా అయితే బ్యాటరీ పోదు. ఒకవేళ పోతే మాత్రం నిజంగా చెప్తున్నా ఆ కారు మళ్ళీ యూజ్ చేయలేడు కూడా, అంత కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్యూచర్లో బ్యాటరీ కాస్ట్ తగ్గచ్చేమో, మన ప్రొడక్షన్ పెరగచ్చు, లేకపోతే ఇన్ హౌస్ తయారవ్వచ్చు బ్యాటరీ. ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటాం, ఇప్పుడు ఇన్ హౌస్ తవ్వచ్చు. ఇప్పుడు మహేంద్ర అతనే బ్యాటరీస్ క్రియేట్ చేసి బ్యాటరీస్ తయారు చేసి వాళ్ళ కార్, అప్పుడు బ్యాటరీ ప్రైస్ తగ్గచ్చు. ఈ మధ్య సోలార్ బ్యాటరీస్ కూడా వచ్చాయి కదా, సో వాటి సామర్థ్యం ఎలా ఉంటుంది? ఇంకా సోలార్ బ్యాటరీస్ ఇంకా అంత రాలేదు, బట్ ఒకవేళ అది వచ్చిన తర్వాత యూజ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు సోలార్ బ్యాటరీస్ అంటే ఎండ ఉన్నప్పుడు మనము నడుపుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా చలికాలము హౌ కెన్ వి రన్ విత్ దట్, అది కూడా ప్రాబ్లమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ ఏంటంటే, సోలార్ అని పైన పెడుతున్నాము. చాలామందిని అడిగాను విల్లా వాళ్ళు, అరే బయటికి వెళ్దాం రారా అంటే, మమ్మల్ని స్నానం చేయలేదురా అంటాడు. ఎందుకురా అంటే, హాట్ వాటర్ రావట్లేదురా, సోలార్ కదా మాది, ఎండ అయితేనే హాట్ వాటర్ వస్తుంది లేకపోతే రాదు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా 100% మైనస్ కదా అది. కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ వచ్చిన తర్వాత.